నీతివంతమైన పాలన జనసేనతోనే సాధ్యమంటున్నారు నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగేంద్రబాబు. నర్సాపురం అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకుడితో కలిసి నాగేంద్రబాబు నర్సాపురం నియోజకవర్గంలో రోడ్ షో జరిపారు. కంసాలి బేతపూడి నుంచి మొదలైన రోడ్ షో చినమామిడిపల్లి రైల్వే గేట్ వరకు సాగింది. ప్రచారం చేస్తున్న జనసేన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. పలు చోట్ల హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుతున్నారని, అందుకే జనసేన పార్టీకి ఎక్కడ ప్రచారానికి వెళ్ళిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు నాగేంద్రబాబు. జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు నాగేంద్రబాబు. మేనిఫెస్టో అంటే వస్తే అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాడు అనే విషయం మీ అందరికీ చాలా మందికి తెలుసు. మళ్ళీ ఒక 2-3 విషయాలు చెప్పి మీతో షేర్ చేసుకుంటాను. మొదటిది ఏంటంటే ఆడపడుచులందరికీ 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంటుంది. అది చేయగలిగేది. అలాగే రేషన్ బదులు ఆ పనికి మాలిన రేషన్ బదులు 2500 నుంచి 3500 మధ్యలో ఎక్కడో మీకు డైరెక్ట్గా మీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయటం, అలాగే మీ పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా చదువులు ఇవ్వటం, పేద రైతులకి 60 దాటిన తర్వాత వారికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం. ఇంతవరకు చరిత్రలో మా భారతదేశ చరిత్రలో రైతులకు పెన్షన్ ఇవ్వడం. కానీ నిజంగా అర్హులైన వాళ్ళు రైతులు. ఎందుకంటే మనకి పంట పండించి దేశంలో ప్రతి వాడికి అన్నం పెట్టేవాడే రైతు. ఆ రైతు 60 దాటిన తర్వాత ఎంత కష్టాలు పడతాడో మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మా ఎంతో కొంత రైతు పొలాలు ఉన్నాయి. మాకు కూడా ఆ రైతు యొక్క కష్టాలు ఏంటో మాకు తెలుసు. సో అలాంటివి తీసుకుంటే, అలాగే రైతులకి ఎకరానికి సంవత్సరానికి 8000 సదుపాయం సహాయం, ఆర్థిక సహాయం విత్ పావుల వడ్డీకి మాత్రమే, చాలా తక్కువ. సో అలాగే ఆడపిల్లలకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆడపిల్లలకి అకౌంట్లో 1,00,000 రూపాయలు బదిలీ చేసి సారెకి 10,116 కూడా ఇచ్చి మన ఆడపిల్లని మహాలక్ష్మి. Please subscribe New Waves.